జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరామర్శ యాత్రలతో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ప్రజలు జగన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎదురుచూపులు అంటే అవి వేరే రకంగా ఉంటాయి. అలాగే డబ్బులు ఇచ్చి లేదంటే జన సమీకరణ చేస్తున్నారు, బిర్యానీ పొట్లం లేదంటే క్వార్టర్ బాటిల్ ఇస్తే జనం చాలామంది వస్తారు అని ప్రచారం చేసే వాళ్ళు కూడా లేకపోయింది. వాళ్ళైతే ఎదురు చూడరు, ఎందుకంటే వాళ్ళు అవి తీసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే తప్ప జగన్ వెనకాలైతే తిరగడం, ఎక్కడో చోట ఉంటారు. ఇప్పుడు కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి, అవి కూడా వాస్తవమే. మందు వేస్తూ ఉంటారు, లేదంటే బిర్యానీ తింటూ ఉంటారు, అలా కూడా వచ్చే వాళ్ళు ఉంటారు, లేకపోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి యాత్ర, పరామర్శ యాత్ర ఒక టైం చెప్పి ఆ టైంకి లేట్ అయినా అక్కడ వరకు వెళ్ళే విషయంలో దారి పొడుగున జన సందోహం రావడం, దాంతో ట్రాఫిక్ జామ్ అవడం, అయినా సరే ఆయన అనుకునే ఆ డెస్టినేషన్స్కి రీచ్ అయ్యే సమయం కాస్తంత ఆలస్యమైనా ప్రజలు అక్కడ ఎదురు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో అనేది. అయితే ఇది మళ్ళీ ఈ ఎదురు చూపులు అనేది అధికారం కోసమా, ఆయన మళ్ళీ సీఎంగా ఆ కుర్చీలో కూర్చోబెట్టడం కోసమా అంటే అది క్లారిటీ ఉండదు. కాకపోతే ప్రస్తుతం అయితే జగన్ వస్తున్నారు, జగన్ అయితే చూడాలి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎలా వస్తున్నాడు, రాజశేఖర రెడ్డి కుమారుని చూడాలి అని చెప్పి ఎలా అయితే ఎదురు చూశారో 2019 ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర చేసినప్పుడు, ఇప్పుడు కూడా అధికారం కోల్పోయిన తర్వాత 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ఇది ఇంకా రాజకీయ యాత్ర అని చెప్పుకోవడానికి లేదు. ఏదో ఒక కారణంతో పొగాకు రైతులను పరామర్శించడానికో, లేదంటే ఇంకో రైతునో లేదంటే ఆక్వా రైతునో పరామర్శించడానికి వెళ్తున్నారు. లేదు, వాళ్ళ నాయకులు ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళు జైల్లో పెడితే వాళ్ళని పరామర్శించడానికో, లేదంటే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికో వెళ్తున్నారు. దీనికి ప్రతిపక్షం రకరకాల ప్రత్యర్థులు రకరకాల పేర్లు పెట్టచ్చు, అది వేరే విషయం. కానీ జగన్ కోసం, జగన్ చూడడం కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు, ఎదురు చూపులు పెరిగినాయి అనడానికి కారణం ఏంటంటే ఆయన యాత్ర లేట్ అయినా, సమయం ఆలస్యమైనా సరే ప్రజలు ఎక్కడికి వెళ్ళట్లేదట, కదలట్లేదట. జగన్ని చూసి జగన్ చెప్పే ఉపన్యాసం, ఆయన ప్రసంగం వినే వెళ్తున్నారట. ఇది వైసీపీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియాలో బాగా ఈ మధ్యన ప్రచారం చేసుకుంటున్నారు.